అందరికీ నమస్కారం. మన ఛానల్‌లో పప్పుకి సంబంధించినటువంటి రెసిపీస్ అప్‌లోడ్ చేయక, వీడియోస్ చేయక చాలా రోజులవుతుంది కదండీ! సో, ఈరోజు శనివారం కాబట్టి శనివారం స్పెషల్‌గా ఒక పప్పు రెసిపీ చూద్దాము. కాకపోతే ఇది పప్పు లూజ్‌గా ఉండదు. డ్రైగా ఉంటుంది. అంటే ఫ్రైగా ఉంటుంది. అదేంటి అంటే మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసుంటారు. కింద క్యాప్షన్ చూసుంటారు. క్యారెట్ పెసరపప్పు ఫ్రై. దీనికి అంచుగా ఏదైనా సాంబార్ కానీ, లేకపోతే రసాలు కానీ ఉంటే బావుంటుంది. దీనికి ముందుగా ఒక హాఫ్ కేజీ లేకపోతే పావు కేజీ క్యారెట్లు తీసుకోవాలి. చాప్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్టే పోపు దినుసులు వేయకూడదండి. క్యారెట్ చిన్నగా అసలు ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా తురుముకోవాలన్నమాట. ఆ క్యారెట్ పీసెస్‌ని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రై చేయాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు వేసేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేయాలి. కలుపుతూనే ఉండాలి. మూత పెట్టేసేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒకటి గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే అస్సలు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయకూడదు. లో ఫ్లేమ్ మీదనే ఈ క్యారెట్ అంతా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ అవుతూ ఉంటే మనము మూత తీసిన తర్వాత ఈ విధంగా మీకు కావాల్సినటువంటి మోతాదులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నానబెట్టుకొని ఉంచుకున్నటువంటి పెసరపప్పు, మీరు ఎంతైతే తింటారో అంతకు సరిపడా పెసరపప్పు ఇందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అవి రెండు కూడా క్యారెట్, పెసరపప్పు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని రుచికి తగినంత సాల్ట్, ధనియా పౌడర్ వేసుకొని కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అన్నమాట. చెప్తున్నాను కదా మళ్ళీ మళ్ళీ అస్సలు హై ఫ్లేమ్ మీద కుక్ చేయకూడదు. ఎప్పుడు కలుపుతూనే ఉండాలి. మూత తీసిన తర్వాత లో ఫ్లేమ్ మీదనే కుక్ చేయాలి. సో, ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసేసి ఒక 5 to 10 మినిట్స్ ఉంచేసి ఇంకొక 5 మినిట్స్‌లో మనం స్టవ్ కట్టేస్తాం అనే మూమెంట్‌లో రుచికి సరిపడా మిర్చి పౌడర్ వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి యూజ్ చేశాను కాబట్టి నేను మిర్చి పౌడరు ఓన్లీ 2 టీ స్పూన్స్ మాత్రమే వేశానండి. చూడండి, వేసిన తర్వాత బాగా ఫ్రై చేసేసి మూత పెట్టకూడదు, మాడిపోతుంది కారం. బాగా ఫ్రై చేసేసి ఒక్క 2 to 5 మినిట్స్ ఉంచేసి తర్వాత స్టవ్ కట్టేస్తే ఆ వేడికే ఆ కారము అదంతా కూడా క్యారెట్‌కి, పప్పుకు పట్టేస్తుందన్నమాట. ఇప్పుడు ఎంతో రుచికరంగా టేస్టీగా క్యారెట్ పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, అలాగే అన్నంలోకి అయితే సైడ్ డిష్‌గా అయితే చాలా బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ నచ్చితే గనక కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.